పత్రికా స్వేచ్ఛ మోడీని కన్నా ఎక్కువ తిట్టే నాయకుడు ఎవరన్నా ఉన్నారా? బూతులు తిడతారు కదా మీరు, అంతకన్నా స్వేచ్ఛ కావాలా? ఇంకేం కావాలి చెప్పండి? బెత్తం తీసుకొని కొడతారా మోడీని? ఆ స్వేచ్ఛ కావాలా మీకు? ఇంకా మీరు చెప్తే ప్రజలు నమ్మాలి కదా. మీ ఫ్రెండ్ ప్రొఫెసర్ నాగేశ్వర కూడా ఒక ఎగ్జాంపుల్ కదా, ఆయన పత్రికా స్వేచ్ఛ. ఇప్పుడు అనని మాటల్లో ఆయన అని చెప్పేసి ఆ ఇన్స్టాంట్ ఫ్రెండ్ అని, ఆ ఫ్రెండ్ అని, తొండేమని చెప్పేసి ఇంత బాగా లేని దాన్ని కూడా విమర్శిస్తూ తిరుగుతున్నారే. మీకు ఇంతకన్నా స్వేచ్ఛ ఏం కావాలి మీకు? అందరికన్నా ఎక్కువ తిట్లు తినేవాడు మోడీ కదా, ఇంకా స్వేచ్ఛ లేదంటారు ఎందుకు? దీనికి జవాబు చెప్పండి. ఆయన ఎవరు? ప్రకాష్ రాజ్ అంటాడు, ఇంకెవరు? వీళ్ళందరూ బయటకు వచ్చి అప్పుడప్పుడు బూతులు తిడుతుంటారు కదా. ఇంకా ఏం కావాలి మీకు అనే కసి తీరడం లేదు కదా మీకు. ఎందుకంటే మోడీ గారు రివర్స్ తిట్టరు వారు, ఎందుకంటే ఆయన పనిలో అని ఉంటారు. ప్రజలు కూడా ఏంటంటే, అరే వాళ్ళతో ఎందుకయా నీకు, నువ్వు పని చెయ్యి, నువ్వు ఎప్పటిలాగా కొత్త రైళ్లు తీసుకొస్తావా? ఆ బుల్లెట్ రైలు ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి మహారాష్ట్రకు, తమిళనాడుకు, బెంగళూరుకు పంపిస్తానంటున్నావు కదా, తొందరగా పంపించు, వీళ్ళనేం పట్టించుకున్నావు, నీ పని నువ్వు చెయ్యి, నీ ఓట్లు వేసే వాళ్ళం ఏం కదా అని ప్రజలు భరోసా ఇస్తున్నారు మోడీకి. మిమ్మల్ని కొద్దిగా కూడా కేర్ చేయడం లేదు కనుక 12 ఏళ్ళ 20 ఏళ్ళ దీనికి అంతు లేదు మోడీ పాలన. ప్రజలు చేస్తూనే ఉంటారు, మోడీ అధికారంలో ఉంటారు. మీరు చేయగలిగిన ఒకే ఒక పని బండబూతులు తిట్టడం, బురద జల్లడం, ఇది ఒక్కటి తప్ప మీరు ఇంకేదీ చేయలేరు. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం 12 years లోనే ఈ డెవలప్మెంట్ జరుగుతుంది. 2047 ఫ్యూచర్ విజన్ అనేది ఒకటి పెట్టుకున్నాం. అప్పటి వరకు ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఇక్కడ భారత్ ప్లేస్ ఎట్లా ఉంటుంది? లేకపోతే మొనార్కిజం పెరుగుతుందా, లేకుంటే ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ ప్రజలు హ్యాపీగా ఉంటుందా? 47 వికసిత్ భారత్ యొక్క లక్ష్యము, ఆత్మ నిర్భర్ భారత్ అనే లక్ష్యము మోడీ గారు ప్రజల ముందు పెట్టారు. ప్రజలు ఏం కోరుకోలేదు 47లో మేము సూపర్ పవర్ కావాలి, అమెరికన్ మించిపోవాలి అని వాళ్ళు కోరలే. మోడీ గారు కోరుతున్నారు, అయ్యా మనం అందరం కలిసి దాని కొరకు ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 4-5 ట్రిలియన్ కాదు, అమెరికా లాగా మనం కూడా ఒక 20 ట్రిలియన్ 40 ట్రిలియన్ కంట్రీగా మనం ఎదుగుదాము. సూపర్ పవర్ ఎందుకు మనం కాకూడదు అనేది ఇప్పుడు ప్రజల ముందు పెట్టినటువంటి లక్ష్యం. కనుక ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది ముఖ్యం కాదు, ప్రజలకే టార్గెట్ పెట్టాడు మోడీ గారు. కనుక అంత ఒక అద్భుతమైన ఒక కళ మనం కనాలి, అటువంటి ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. కనుక ఇప్పుడు రాబోయే 10 ఏళ్లలో ఎన్నడూ చేయని కష్టం ఇప్పుడు ప్రజలు చేయాలి. యువత మొత్తము హార్డ్ వర్క్ నేర్చుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, ఉత్పత్తి పెంచాలి. మన దేశంలో ముబ్బడిగా మన ఇండస్ట్రీస్ రావాలి. అందుకే చెప్పాను కదా, ఇప్పుడు విద్యుత్ సఫిషియెంట్ గా ఉండడం కాదు, వచ్చే 10 ఏళ్లలో డబుల్ అవుతుంది. ఈ విద్యుత్తును ఖర్చు చేయడం మనకు తెలియదు, పవర్ అనేది అంత ఉంటుంది మనకు, ఖర్చు చేయడం ఎట్లాగో తెలియదు. కనుక ఖర్చు చేయడం నేర్చుకోవాలి విద్యుత్తును. కనుక మన సంపదను సృష్టించాలి. భారత్ ప్రపంచానికి అవసరమైతే సహాయం చేసే ఒక స్థితిలో మనం నిలబడాలి. అది మోడీ యొక్క లక్ష్యము. మోడీ ప్రజల ముందు పెడతారు. ప్రభుత్వాలు చచ్చినట్టు గతంలో లాగా మీ కులానికి ఇంత రిజర్వేషన్, ఆ కులానికి ఇంత రిజర్వేషన్, మీకు పప్పు బెల్లాలు పెడతాం, ఇవి కాదు ఎలక్షన్ మేనిఫెస్టో. కనుక మీరు మోడీ గారు మీరు 3 రైళ్లు పరిగెత్తిస్తే మేము 10 రైళ్లు పరిగెత్తిస్తాం అనే కొత్త పార్టీ రావాలి ఎన్నికల్లో. కనుక ఎయిర్పోర్ట్స్ మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు డబల్ చేశారు, మేము 10 చేస్తే మీరు 20-30 చేశారు. కనుక మేము కూడా వచ్చేసరికి మీరు చేసిన దానికి డబల్ చేస్తాం మేమని చెప్పాలి. కనుక ఎయిమ్స్ లాంటివి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్, ఐఐటీస్ ఇవన్నీ కూడా స్వాతంత్రానికి ముందు ఎన్నున్నావో, మొన్నటి 2014 వరకు ఎన్నున్నావో అవన్నిటిని డబల్ చేశాడు, 10 ఏళ్లలో చేశాడు. అంటే 60 ఏళ్లలో ఎన్ని చేశారో ఇప్పుడు అన్ని చేశారు. అందుకని పరిపాలన యొక్క సుపరిపాలన అంటాము, గుడ్ గవర్నెన్స్ అంటాము, ఎలా ఉండాలో మోడీ గారు చూపించారు. కనుక పరిగెత్తాలి. రోడ్డు ఫార్మేషన్ మీరు రోజుకు 8 కిలోమీటర్ల వేగంతో రోడ్లు వేసేవాళ్ళు ఇంతకు ముందు. ఇప్పుడు 35 కిలోమీటర్లతో, అంటే రోజుకు 35 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు సగటున రోడ్డు నిర్మాణం జరుగుతుంది. కొత్త రోడ్డు, కొత్త రైల్వే లైన్లు, కొత్త రోడ్లు. సో ఇది అంటే డెవలప్మెంట్ యొక్క పోటీ జరుగుతుంది భవిష్యత్తులో. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవడు ఎన్నికలు జరిగినా మేనిఫెస్టో అనేది ఈ కులాలు, ఆ కులాలు, ఇవి పప్పు బెల్లాలు, పప్పు బెల్లాల మేనిఫెస్టోలు
కాలం చెల్లిపోయింది, పోటీ పడాల్సి వస్తుంది నీకు.